Okay, good evening, students. Today we are going to discuss the remaining problems in DCs and DRs. Now coming to the 18th problem, that is the last problem of exercise. If a line makes angles alpha, beta, gamma, delta with 4 diagonals of a cube, show that cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equal to 4/3. So here cos alpha means if alpha is the angle between one diagonal and the line, beta is the angle between second diagonal and the line, gamma is the angle between third diagonal and the line, and delta is also the angle between fourth diagonal and the line. So to find the value of cos alpha or cos beta or cos gamma or cos delta, so we have to verify or we have to find the DCs of the diagonals as well as the DCs of line. So మనకి ఫస్ట్ కాస్ ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్ఫా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ వన్ డయాగనల్ అండ్ వన్ లైన్ కాబట్టి మరి కాస్ ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీస్ ఆఫ్ దట్ డయాగనల్ అండ్ లైన్ మనకు తెలిసి ఉండాలి మనకి. అలాగే కాస్ బీటా క్యాలిక్యులేట్ చేయాలంటే డీసీస్ ఆఫ్ సెకండ్ లైన్, డీసీస్ ఆఫ్ గివెన్ రిక్వైర్డ్ లైన్ రెండు వాల్యూస్ తెలిసి ఉండాలి మనకి. అలాగే కాస్ గామా, కాస్ డెల్టా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో డీసీస్ ఆఫ్ డయాగనల్స్ తెలిసి ఉండాలి. అలాగే మనం రిక్వైర్డ్ లైన్ యొక్క డీసీస్ ఎజ్యూమ్ చేసుకుంటాం. రైట్, ఫస్ట్ మరి ఇక్కడ క్యూబ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫైండ్ ద వర్టిసెస్ ఆఫ్ ద క్యూబ్. ఫర్ దిస్ లెట్ us assume that the cube OA BC DEFG be a cube. Let us take one vertex of the cube as origin O and the three coterminous edges OA, OB, OC as the coordinate axis. అంటే ఎనీ క్యూబ్ తీసుకోవచ్చు మనం. అయితే మనకు కన్వీనియంట్గా మనం సింపుల్గా ప్రూఫ్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా ఓఏ ఓబి అంటే ఓ అనేది వన్ వర్టెక్స్ ఆఫ్ క్యూబ్ తీసుకుంటే అప్పుడు ఆ వర్టెక్స్ నుంచి పాస్ అయ్యేటువంటి త్రీ ఎడ్జెస్ని మనం కోఆర్డినేట్ యాక్సిస్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి మరి ఎప్పుడైతే క్యూబ్ అనుకున్నామో ఆ వన్ వర్టెక్స్ నుంచి పాస్ అయ్యేటువంటి త్రీ ఎడ్జెస్ కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి సో లెట్ us assume that the sides are edges OA, OB, OC as the coordinate axis. అలాగే లెట్ ఏ బి ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అంటే లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ అని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఆ ఏ యొక్క వర్టిసెస్ ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్ యొక్క కోఆర్డినేట్స్ రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక అన్ని కోఆర్డినేట్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం స్మాల్ ఏ బి ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ అనుకున్నామో ఇప్పుడు అన్ని వర్టిసెస్ మనం రాసేయాలరా. చూడండి, ఫస్ట్ ఆరిజిన్ 0 0 0 వస్తుందిరా. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టిసెస్ ఆఫ్ ద క్యూబ్ ఆర్ ఆరిజిన్ 0 0 0. అలాగే ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే అంటే ఓఏ లెంత్ స్మాల్ ఏ అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం అప్పుడు క్యాపిటల్ ఏ యొక్క కోఆర్డినేట్స్ A0 0. అలాగే బి పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి మనకి బి పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి therefore and also OB length small a. Therefore, the coordinates of B are 0, A, 0. Similarly, OC length small a because OC is one edge of the cube కాబట్టి దాని length small a. Then the coordinates of C are 0, 0, A. Right. మరి ఇప్పుడు మీరు చెప్పండి D యొక్క కోఆర్డినేట్స్. D ఎక్కడ ఉందిరా? XY ప్లేన్ లో ఉంది D పాయింట్. దెన్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ D? A, 0. వెరీ గుడ్, ఏ కామా 0. అలాగే ఈ అనే పాయింట్ వచ్చేటప్పటికి YZ ప్లేన్ లో ఉందిరా ఈ అనేది. దెన్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఈ? 0, A. 0, A. అలాగే
చూడండి ఇక్కడ ఎఫ్ అనేది XZ ప్లేన్లో ఉందిరా ఎఫ్ అనేది. సో అప్పుడు ఎఫ్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? A0 A, 0, A. A0A, రైట్. అలాగే నౌ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ G? A. వెరీ గుడ్. AAA అంటే స్పేస్ లో ఉంటుంది కాబట్టి G పాయింట్ AAA అవుతాయిరా మనకి. సో మెయిన్ ఆ కోఆర్డినేట్స్ రాయటం వస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్లేరా. ఇంకెందుకంటే ఆ తర్వాత నుంచి అంత ప్రొసీజర్ మనకు తెలిసిందే. ఏది సో అలాగే ఎఫ్ అండ్ బి తెలుసు కాబట్టి బిఎఫ్ యొక్క డిఆర్స్ కనుక్కుంటాము, తర్వాత డిసిస్ కనుక్కుంటాం, తర్వాత డిఆర్స్ నుంచి. సో అవన్నీ మనకి ఈజీగానే తెలుస్తాయి కాబట్టి జస్ట్ మెయిన్గా చూడండి. అందరూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడే క్లారిఫై చేసుకోండిరా. సో ఎప్పుడైతే మనం లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ స్మాల్ ఏ అనుకున్నాము, అలాగే ఓఏ ఓబి ఓసీలని మనం కోఆర్డినేట్ యాక్సెస్గా ట్రీట్ చేసుకుంటున్నాం. అప్పుడు లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ స్మాల్ ఏ అయినట్లయితే అప్పుడు ఓఏ లెంత్ స్మాల్ ఏ కాబట్టి ఏ కోఆర్డినేట్స్ A00 బికాజ్ ఏ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి YZ కోఆర్డినేట్స్ 0 అవుతాయి. సిమిలర్లీ పాయింట్ బి పాయింట్ సి యొక్క కోఆర్డినేట్స్ కూడా అలాగే రాసుకోవచ్చు. అలాగే డి పాయింట్ ఇక్కడ మనకి ఆ OABD అనేది అంటే అప్పుడు ఆ డి పాయింట్ లైస్ ఆన్ XY ప్లేన్ అంటే Z కోఆర్డినేట్స్ మాత్రమే 0 అవుతాయి. అంటే మనకి ఈ లెంత్ స్మాల్ ఏ, ఈ లెంత్ స్మాల్ ఏ కాబట్టి XY కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ A, A, Z కోఆర్డినేట్ 0. అలాగే ఎఫ్ ఈ పాయింట్స్ కూడా. నెక్స్ట్ జి అనేది స్పేస్లో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ స్మాల్ ఏ అంటే పాయింట్ జి నుంచి XY ప్లేన్ ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది, YZ ప్లేన్ ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది, ZX ప్లేన్ కూడా ఏ యూనిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి జి యొక్క కోఆర్డినేట్స్ AAA, రైట్. సో ఇప్పుడు దీని నుంచి మనకి డిఆర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ద 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ OG, CD, AE, BF రా మనకి. ఒకసారి డయాగ్రామ్ కూడా చూడండి. ఒకసారి డయాగ్రామ్ వేస్తున్నాము. సో ద 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ OG ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా CD ఒకటి, AE ఒకటి అవుతుంది, అలాగే BF ఒక డయాగ్నల్ అవుతుంది. సో మరి అప్పుడు డిఆర్స్ ఆఫ్ OG క్యాలిక్యులేట్ చేస్తున్నాం. డిఆర్స్ ఆఫ్ OG అంటే OG పాయింట్స్ అంటే x2 - x1, y2 - y1, z2 - z1. అంటే అప్పుడు G పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ AAA కాబట్టి, అలాగే O పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 0 0 0 కాబట్టి A - 0, A - 0, A - 0 అంటే AAA వచ్చేసింది డిఆర్స్. అఫ్ కోర్స్ డిసిస్ కూడా కనుక్కోవచ్చు. డిఆర్స్తో కూడా మనకి కాస్ థీటా ఫార్ములాలు ఉన్నాయి కాబట్టి సో డిఆర్స్తోనే మళ్ళీ డిసిస్ కనుక్కోవాలంటే మళ్ళీ ప్రాబ్లం లెంత్ పెరుగుతుందని డైరెక్ట్గా డిఆర్స్తోనే వేసేస్తాం మనం. నెక్స్ట్ అలాగే డిఆర్స్ ఆఫ్ CD అన్నారు అంటే సి పాయింట్ ఇదిగో ఇక్కడ ఉంది Z యాక్సిస్ మీద, డి పాయింట్ ఏమో XY ప్లేన్లో ఉంది అంటే A - 0 అలాగే A - 0, 0 - A అవుతుంది. ఎందుకంటే సి యొక్క కోఆర్డినేట్స్ 0 0 ఏరా, డి యొక్క కోఆర్డినేట్స్ AA0. సో అప్పుడు A - 0, A - 0, 0 - A అంటే AA - A. అలాగే డిఆర్స్ ఆఫ్ AE అన్నారు. AE చూడండి ఇక్కడ ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ A00 రా, ఈ యొక్క కోఆర్డినేట్స్ అంటే YZ ప్లేన్లో ఉంది కాబట్టి 0AA అవుతుంది. సో అంటే అప్పుడు మనకి 0 - A తర్వాత A - 0, A - 0 వస్తుంది అంటే -AAA డిఆర్స్ ఆఫ్ AE అది. అలాగే డిఆర్స్ ఆఫ్ BF అంటున్నాడు. బి యొక్క కోఆర్డినేట్స్ 0A0 రా, ఎఫ్ యొక్క కోఆర్డినేట్స్ A0A వస్తుంది అంటే ఎఫ్లో నుంచి బి సబ్ట్రాక్ట్ చేయండి అప్పుడు. అంటే అప్పుడు A - 0, 0 - A, A - 0 దట్ ఈస్ A - AA. సో దీస్ ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ద 4 డయాగనల్స్ రా. మరి ఇక్కడ డిఆర్స్తోనే స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం డిసిస్ క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు కాబట్టి let LMN be the diars of the line అని assume చేసుకోండి.
ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఎల్ఎంఎన్ అంటే మేము ఫస్ట్ నుంచి డీసీస్ అని చదివాము సార్, మళ్ళీ మేము డిఆర్స్ అనుకోమంటే ఎట్లా అంటే, మరి పాయింట్ చెప్పాం కదా, డీసీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఆర్స్, బట్ డిఆర్స్ కెనాట్ బి కాల్డ్ యాజ్ డీసీస్. సో కాబట్టి డిఆర్స్గా ట్రీట్ చేసుకోండి. ఎల్ఎంఎన్ డిఆర్స్ ఆఫ్ ఏ లైన్ అంటే మళ్ళీ మీరు సార్ ఏబీసీ తీసుకోవచ్చు కదా అంటే, అక్కడ ఆల్రెడీ ఇక్కడ స్మాల్ ఏ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఇంక ఏబీసీ మనం తీసుకోవడానికి లేదురా. లేదా ఇంకోటి L1 M1 N1 డిఆర్స్ అనుకోవచ్చు, లేదా A1 B1 C1 డిఆర్స్ అనుకోవచ్చు. మళ్ళీ ఆ వన్లు రాయటము టైపింగ్ అదంతా కష్టం ఉంటుంది కాబట్టి సింపుల్గా LMN డిఆర్స్ ఆఫ్ లైన్ అనుకున్నాను రా. ఏ లైన్ అయితే ఈ 4 డయాగ్నల్స్తో ఆల్ఫా బీటా గామా డెల్టా యాంగిల్స్ చేస్తుందో ఆ లైన్ యొక్క డిఆర్స్ LMN గా ట్రీట్ చేసుకున్నాం. Suppose this line makes angles alpha, beta, gamma, delta with 4 diagonals OG, CD, AE, BF respectively. Then cos alpha is equal to, cos alpha అంటే ఫస్ట్ OG అని రాసాము ఇక్కడ డయాగనల్, అంటే OG తో ఈ లైన్ చేసేటువంటి యాంగిల్ ఆల్ఫా అనుకుంటే దాని cos alpha ఈక్వల్ టు ఫార్ములా, అంటే డిఆర్స్ తెలిసినప్పుడు ఫార్ములా ఇదిరా, A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 బై root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. అంటే ఇక్కడ ఏం రాయాలిరా, ఇక OG డయాగనల్ ఫస్ట్లో ఉన్నాయి చూడండి, అంటే A1 A2 అంటే A ఇంటూ L ప్లస్ A ఇంటూ M ప్లస్ A ఇంటూ N డివైడెడ్ బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ రాయాలిరా. అంటే ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి, A ఇంటూ L ప్లస్ A ఇంటూ M ప్లస్ A ఇంటూ N ఇలా వచ్చేసి. ఇప్పుడు న్యూమరేటర్లో మనం ఏ కామన్ తీసుకుంటే L ప్లస్ M ప్లస్ N వస్తుందిరా. ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ రూట్లో 3A స్క్వేర్ అవుతుందిరా. ఇది 3A స్క్వేర్ అంటే అప్పుడు అండర్ రూట్ కాబట్టి రూట్ 3 ఇంటూ A అని రాసుకోవచ్చు. A స్క్వేర్ బయటకు వస్తే A అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ AA క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దట్ ఈస్ L ప్లస్ M ప్లస్ N బై రూట్ 3 ఇంటూ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్. అది కాస్ ఆల్ఫా వాల్యూ రా. అలాగే మరి సెకండ్ లైన్కి హెచ్ఎన్ లైన్కి యాంగిల్ బీటా అనుకున్నట్లయితే అప్పుడు కాస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడే రాశాను, మళ్ళీ మీరు అంటే పేజీ ఓపెన్ అంటే మళ్ళీ బ్యాక్ స్లైడ్కి వెళ్ళటం ఎందుకు లేని ఉద్దేశంతో ఇక్కడే రాశాను చూడండి. అంటే ఓజీతో అయిపోయింది. నెక్స్ట్ సిడి డిఆర్స్ ఏ మైనస్ ఏరా, లైన్ యొక్క డిఆర్స్ ఎల్ఎంఎన్. ఇప్పుడు సిడికి లైన్కి మధ్య యాంగిల్ బీటా కాబట్టి కాస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఏ ప్లస్ ఎం ఇంటూ ఏ ప్లస్ ఎన్ ఇంటూ మైనస్ ఏ వస్తుందిరా. అంటే అప్పుడు మనకి అంటే ఇలాంటి టర్మ్సే ఇక మళ్ళీ మళ్ళీ రాయక్కర్లేదురా. మైనస్ అంటే ఇక్కడ సిడిలో లాస్ట్ కాంపోనెంట్ వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు ఎన్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తుంది ఫార్ములాలో. అంటే ఇలాగే 3 స్టెప్స్ చేయాలరా, అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాం. కాస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ బై, బట్ డెనామినేటర్ ఏం చేంజ్ కాదు, ఎందుకంటే డెనామినేటర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. డెనామినేటర్లో ఎటువంటి మార్పు ఉండదు, కేవలం న్యూమినేటర్లోనే చేంజ్ వస్తుందిరా. ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే ఇక్కడ మనకి ఆ డయాగ్నల్స్లో ఏ కాంపోనెంట్ అంటే ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ కాంపోనెంట్, థర్డ్ కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్ నెగిటివ్ అయితే దానికి కరస్పాండింగ్ ఎల్ఎంఎన్లో దాని కరస్పాండింగ్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. సో అంటే అప్పుడు ఎల్ ప్లస్ ఇక్కడ థర్డ్ కాంపోనెంట్ నెగిటివ్ అయింది కాబట్టి అప్పుడు ఎన్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తుంది. ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ బై రూట్ 3 ఇంటూ రూట్ ఆఫ్ ఎల్, ఎందుకంటే డెనామినేటర్లో మార్పు లేదు కాబట్టి సేమ్ రూట్ అదే వాల్యూ వేసుకుంటాం. నెక్స్ట్ ఏఈతో చేసే యాంగిల్ గామా అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు కాస్ గామా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఏ ఉంది ఫస్ట్ కోఎఫిషియంట్, ఫస్ట్ కాంపోనెంట్ మనకి మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్, మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై మళ్ళీ డెనామినేటర్ రూట్ 3 ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. అలాగే బిఎఫ్తో చేసేటువంటి యాంగిల్ డెల్టా అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బిఎఫ్ డిఆర్స్లో సెకండ్ కాంపోనెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి
అప్పుడు కాస్ డెల్టా ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై √3 ఇంటూ √12L² ప్లస్ M² ప్లస్ N². సో వీ హ్యావ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, కాస్ డెల్టా. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ని ఆ ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎల్హెచ్ఎస్ ఏంటి? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా. సో ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఆ ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రా. అందులో కాస్ ఆల్ఫా అన్ని ప్లస్లు వచ్చినాయిరా. కాస్ బీటా అంటే ఎన్ ఒక చోట, అంటే ఒక దాంట్లో ఎన్ నెగిటివ్ ఉంది, నెక్స్ట్ తర్వాత ఎల్కి నెగిటివ్ ఉంది, ఇంకో చోట ఎంకి నెగిటివ్ ఉంది. డెనామినేటర్ మాత్రం ఫిక్స్డ్. వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు therefore cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equal to, చూడండి ఆ వాల్యూస్ అన్ని రాసి హోల్ స్క్వేర్స్ రాసాం రా. సో ఇది మీకు ఆ బుక్లో మీకు సరిపోదు రాసుకోవడానికి, కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రా. ఇప్పుడు డెనామినేటర్ అన్నిటికీ కామన్ డెనామినేటర్, అలాగే హోల్ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్లు వెళ్ళిపోతాయి రా, ఎస్కేప్ అవుతాయి. 3 ఇంటూ L² ప్లస్ M² ప్లస్ N² వస్తుంది డెనామినేటర్. అన్నిటికీ కామన్ డెనామినేటర్, దట్ ఈస్ 3 ఇంటూ L² ప్లస్ M² ప్లస్ N² వస్తుంది. ఆ 3 ఇంటూ L² ప్లస్ M² ప్లస్ N² కామన్ తీసాను. అప్పుడు 1/3 ఇంటూ L² ప్లస్ M² ప్లస్ N² ఇంటూ L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ ప్లస్ minus L plus M plus N whole square plus L minus M plus N whole square. ఇంకా అదే ఇందాక చెప్పాను కదా, A plus B plus C whole square ఫార్ములా వస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. A² plus B² plus C² plus 2AB plus 2BC plus 2CA. వెరీ గుడ్. సో ఆ ఫార్ములా అన్నిటికీ జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ అయితే డైరెక్ట్గా వేసేస్తాము, బట్ రెండో దానికి 3, 4 ఈ టర్మ్స్లో నెగిటివ్ ఉంది, అది జాగ్రత్తగా వేసుకోవాలి. So that is equal to denominator as it is 3 into L² plus M² plus N² రాసేసాను denominator. ఇక న్యూమరేటర్ లో ఇవి ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ 2 టర్మ్స్ ఒక రోజులో రాసే, అంటే మాకు మరి పట్టదు కదరా. ఈవెన్ మీ నోట్స్ కూడా సరిపోదు అట్లా సెంటెన్స్ రాయటానికి, మనకి ఆ స్టెప్ రాయటానికి. అందుకని ఫస్ట్ 2 ఎక్స్పాండ్ చేసుకోండి, తర్వాత దాని కింద మరి నెక్స్ట్ 2 ఎక్స్పాండ్ చేసి దాని కిందే రాసుకోండి. ఇక్కడ ప్లస్ ఇక్కడ పెట్టేశాను మళ్ళీ. ఏ సెట్కి ఆ సెట్, ఏ ఫార్ములాకి ఆ ఫార్ములా. సో L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ అంటే L² ప్లస్ M² ప్లస్ N² ప్లస్ 2LM ప్లస్ 2MN ప్లస్ 2LN. అలా ఇక్కడ L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ ఉందిరా, అంటే ఇదే ఫార్ములాలో N ఉన్న టర్మ్కి మైనస్ అటాచ్ చేస్తే చాలు, ఇంకా అది రాసేయచ్చు డైరెక్ట్గా. N ఎక్కడ సింగిల్గా ఎక్కడుంది N అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ ఇది మైనస్ N హోల్ స్క్వేర్, ఇది ప్లస్ N² అవుతుందిరా. ఇగో సెకండ్ థర్డ్ టర్మ్స్ లో N ఒకటి వచ్చింది కాబట్టి అప్పుడు ఈ 2 టర్మ్స్ కి మైనస్లు వస్తాయి మనకి. అదే రాసాం చూడండి, L² ప్లస్ M² ప్లస్ N² ప్లస్ 2LM మైనస్ 2MN మైనస్ 2NL. అలాగే ఇక్కడ మైనస్ L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ అన్నారు కాబట్టి ఇక్కడ L ఎక్కడుందో అక్కడ మైనస్ వస్తుంది. అంటే ఇదే ఫార్ములాలో L మనకి ఇదిగో ఈ 4th టర్మ్ 6th టర్మ్లో L ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్కి నెగిటివ్లు వస్తాయి. చూడండి, మళ్ళీ అదే టర్మ్స్ రాసి జస్ట్ ఆ సైన్లు మార్చాను. అక్కడ ఎల్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎల్ ఒకటి ఎక్కడ వస్తుందో అక్కడ మనకి మైనస్లు రాసాం. నెక్స్ట్ అదే విధంగా ఎల్ మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ అన్నాడు, అంటే ఈ ఫస్ట్ ఫార్ములాలోనే M ఎక్కడొస్తే వాటికి నెగిటివ్లు రాస్తే చాలు. అంటే ఇక్కడ 4th 5th యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసుకొని M ఉన్న టర్మ్స్కి మైనస్లు రాస్తే సరిపోతుంది. అదే రాసాం మైనస్ 2LM మైనస్ 2MN, మిగతావన్నీ ప్లస్లే ఉంటాయి. ఇలా ఒకదాని కింద ఒకటి మొత్తం ఇట్లా 4 ఫార్ములాలు రాసుకుంటారా మీరు ఈజీగా, క్యాన్సిలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందిరా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అర్థమైపోతుంది మనకి. ఇది ప్లస్ 2LM రా, ఇదేమో మైనస్ 2LM, ముందు ఆ రెండు క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2NL మైనస్ 2NL రా, అది కూడా క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్లస్ 2LM మైనస్ 2LM, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి.
అలాగే ఇక్కడ -2nl +2nl అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగతావి ఏమున్నాయో చూడండి. మళ్ళీ చూడండిరా, ఇది +2mn +2mn అంటే +4mn రా. ఇది ఇదిగో ఇక్కడ -2mn -2mn అంటే -4mn అంటే అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఆ LM MN LL ఇలాంటి టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయిరా. ఇక మిగిలిన ఏమున్నాయో చూడండి రా, L2 అంటే 4L2 మిగులుతుంది. అలాగే M2 కూడా 4 ఉన్నాయిరా, 4M2. N2 కూడా 4 ఉన్నాయి అంటే 4N2 అంటే 4 × L2 + M2 + N2 by 3 × L2 + M2 + N2. డినామినేటర్ అలాగే రాసాం, ఏం చేయలేదు. సో ఇప్పుడు ఈ L2 + M2 + N2 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4/3. అదిరా ప్రూఫ్. సో జస్ట్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గమా, కాస్ డెల్టా క్యాలిక్యులేట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా A + B + C² ఫార్ములా అప్లై చేసుకుంటే ఆ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. కేవలం 4L2 + 4M2 + 4N2 మాత్రమే మిగిలిపోతుంది న్యూమరేటర్. సో ఇది 18th ప్రాబ్లమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు పబ్లిక్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్ని. ఎందుకంటే 7 మార్క్స్కి మరి ఎక్కువగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిన ప్రాబ్లం కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. cos² therefore cos² alpha + cos² beta + cos² gamma + cos² delta = 4/3. Some important questions from example problems రా. సో అంటే ఆల్రెడీ నిన్న చేసినటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఫైండ్ ద డైరెక్షన్ cosines LMN of the lines which are connected by the relations L + M + N = 0, 2LM - MN + 2NL = 0. Also find the acute angle between the lines. ఆల్రెడీ నిన్న మనం ఎక్సైజ్లో చేసినటువంటి ప్రాబ్లమే అది. అంటే ప్రాబ్లం నెంబర్ 16 చేసామురా, సేమ్ మోడల్. 16లో సెకండ్ బిట్ చేసాము, సేమ్ మోడల్. ఇక్కడ L + M + N అంటే అన్ని టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ 1 ఉంది కాబట్టి ఏదైనా మీ ఇష్టం వచ్చినటువంటి టర్మ్ ఎలిమినేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో రిలేషన్స్ రాసుకుంటున్నాం. ఫస్ట్ లెట్ L + M + N = 0 ఈక్వేషన్ 1గా ఎజ్యూమ్ చేసుకోండి. 2LM - MN + 2NL = 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 నుంచి నేను ఇక్కడ L ఎలిమినేట్ చేసుకుంటున్నాను రా, దట్ ఈస్ -M - N. Substitute the value of L in 2. So we get 2M × L value -M - N -Mn plus 2N × మళ్ళీ -M - N = 0. సో ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. దట్ ఈస్ -2M² -2Mn -Mn -2Mn -2N² = 0. ఫైనల్లీ దిస్ ఈజ్ అన్ని నెగిటివ్ టర్మ్స్ ఏ ఉన్నాయిరా. సో మైనస్ కట్ చేసుకుంటే 2M² + 5Mn + 2N² = 0. సో దీనికి ఈజీగా ఫ్యాక్టర్స్ కూడా వచ్చేస్తాయిరా. 2 × 2 = 4, 4M² N² ప్రొడక్ట్. అప్పుడు 5Mnని 4Mn 1Mn రాసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ 2Mn + 2M² + 4Mn + Mn + 2N² = 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో 2M కామన్ తీసుకున్నట్లయితే M + 2N రా. ఏంటి ఇక్కడ N కామన్ తీసుకుంటే M + 2N = 0. అగైన్ M + 2N కామన్ తీసుకోండి, దట్ ఈస్ 2M + N × M + 2N = 0 అవుతుంది. సో దేర్ ఫోర్ అప్పుడు 2M + N = 0 ఆర్ M + 2N = 0. సో దట్ ఇంప్లైస్ M వాల్యూ -N/2 ఆర్ M వాల్యూ -2N. మళ్ళీ 2 కేసెస్ వచ్చారా. M వాల్యూ -N/2 తీసుకుంటే మళ్ళీ ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 కదా మనం తీసుకున్నాం అది, రైట్. ఈక్వేషన్ 1 L వాల్యూ -M - N రా, దాంట్లో M వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. If M = -N/2 then from 1 L = ఇది -M ఉంది కాబట్టి -N/2 + N/2 అవుతుందిరా. N/2 - N దట్ ఈస్ ఇక్కడ -N/2 అంటే L వాల్యూ కూడా -N/2 వచ్చిందిరా. దేర్ ఫోర్ L = M = N.
ఈజ్ ఈక్వల్ టు -n/2 ఈజ్ టు -n/2 ఈజ్ టు n. సో n క్యాన్సిల్ చేసుకోండి, n లేదా డైరెక్ట్గా -n క్యాన్సిల్ చేసుకొని 2తో మల్టిప్లై చేసుకోండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా వేసారు లేరు, ఇక్కడ మీ ఇష్టం ఎలాగైనా. దీని ముందు స్టెప్ ఒకటి రాసుకోండి, -1/2 ఈజ్ టు -1/2 ఈజ్ టు 1 ఒకటి రాసుకోండి. ఆ తర్వాత మొత్తాన్ని -2తో మల్టిప్లై చేసుకుంటే మీరు దేర్ఫోర్ ద డిఆర్స్ ఆర్ 1 1 -2 వస్తాయి. సో డిఆర్స్ ఆఫ్ ద లైన్ ఆర్ 1 1 -2. లెట్ ఇట్ బి, అంటే ఫస్ట్ సెట్ కాబట్టి వాటిని A1 B1 C1 అని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. మరి డిసిసి కనుక్కోమన్నారు కాబట్టి ద డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ద లైన్ ఆర్, అంటే అప్పుడు √A² + B² + C² తో డివిజన్ చేసుకోవాలి. √A² + B² + C² అంటే √1 + 1 + 4 అంటే √6 అవుతుందిరా. చూడండి ఇక్కడ కూడా అది కూడా డైరెక్ట్గా వేశారు. అంటే ఆల్రెడీ మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కాబట్టి మీరు మామూలుగానే చేసుకుంటారు నోట్స్లో చేసేటప్పుడు. ఇది A1 B1 C1 గా ట్రీట్ చేసుకోలేదు, లేదా ABCగా ట్రీట్ చేయండి. నౌ √A² + B² + C² √6 వస్తుంది. తర్వాత స్టెప్ ఇది రాసుకోండి, ద డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ద లైన్ ఆర్ 1/√6, 1/√6, -2/√6. అలాగే సెకండ్ కేసురా m = -2n తీసుకుందాము. సో m = -2n, దెన్ ఫ్రమ్ 1 అప్పుడు L వాల్యూ -m - n కాబట్టి అప్పుడు -2n అంటే +2n - n, దట్ ఈస్ n అవుతుంది. నౌ L/m/n ఈజ్ ఈక్వల్ టు L వాల్యూ n వచ్చింది, m వాల్యూ -2n, n ప్లేస్లో అలాగే ఉంటుంది. అంటే n/-2n/n. సో n గెట్స్ క్యాన్సిల్, దట్ ఈస్ 1/2 -2/1. So therefore DRs of the line are 1 -2 1. Again √A² + B² + C² calculate చేసుకుంటే again that will becomes √6 అవుతుందిరా. Therefore DCs are 1/√6, -2/√6, 1/√6. So DCs calculation complete అయిపోయింది. Also find the acute angle between the lines అన్నారా. Let theta be the acute angle between the lines, then cos theta is equal to modulus of, చూడండి acute అనగానే మాడ్యులస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. L1 L2 + M1 M2 + N1 N2. మరి L1 L2 L1 M1 N1 ఇక్కడ లేవు కాబట్టి చూసుకోండి ఒకసారి రాస్తే. L1 అంటే అది ఇక్కడ 1/√6, ఇది 1/√6 అంటే 1/6. M1 M2 1/√6 into -2/√6 అంటే -2/6. N1 N2 అక్కడ -2/√6 ఉందిరా, ఇది 1/√6, that is -2/√6. సో ఫైనల్లీ దిస్ ఇస్ 6 is the LCM అవుతుంది, that is 1 - 4 అంటే -3/6. -3/6 మాడ్యులస్ ఉంది కాబట్టి అప్పుడు 1/2 వస్తుంది. 3/6 అంటే 1/2. Modulus of -1/2 becomes +1/2. Therefore cos theta is equal to 1/2. Then what is the value of theta? 60 degrees, sir. 5/3. 5/3 or 60 degrees. So అలా DCs క్యాలిక్యులేట్ చేసి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ cos theta ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. సో అలా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అది. నెక్స్ట్ వన్, show that the angle between the diagonals of a cube is cos inverse 1/3. This is another important problem, 7 marks ki, very very important. సో మనం ఇప్పుడు ఈరోజు మనం ఫస్ట్ చేసిన ప్రాబ్లం ఏంటంటే సమ్ అదర్ లైన్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ తో ఆల్ఫా బీటా గామా డెల్టా యాంగిల్స్ చేస్తే అప్పుడు cos² α + cos² β + cos² γ + cos² δ మనం 4/3 అని ప్రూవ్ చేసాం. కానీ ఇప్పుడు అదర్ లైన్స్ కాదు అడుగుతుంది. సో 4 డయాగ్నల్స్ ఉంటాయి మనకి క్యూబ్లో, చూసాం ఇప్పుడే మనం ప్రాబ్లంలో. సో ఇఫ్ యూ టేక్ ఎనీ 2 డయాగ్నల్స్, నీ ఇష్టం ఎనీ 2 డయాగ్నల్స్ ఇఫ్ యూ టేక్, సో యాంగిల్ బిట్వీన్ దోస్ 2 డయాగ్నల్స్ ఈజ్ ఆల్వేస్ cos ఇన్వర్స్ 1/3 అని మనం ప్రూవ్ చేయాలి. అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా స్టోరీ అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవటం ప్రీవియస్ ప్రాబ్లమ్ది. అంటే డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. లెట్ O be the, take O as origin
and the edges passing through O, OA, OB, OC as the coordinate axis. ఇంకా అదంతా యాజ్ ఇట్ ఈజే, అంటే మీరు కావాలనే చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అదే కాపీ చేశాను ఇక్కడ. లెట్ అస్ టేక్ వన్ వర్టెక్స్ ఆఫ్ ద క్యూబ్ యాజ్ ఆరిజిన్ O అండ్ ద 3 కోటర్మినస్ ఎడ్జెస్ OA, OB, OC యాజ్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఎందుకంటే 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే, అంటే ఒకదానికి ప్రిపేర్ అయితే ఆ 2 హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినట్లు మనకి. నెక్స్ట్ లెట్ ఏ బి ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అనుకున్నట్లయితే దెన్ ఆటోమేటిక్గా కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ రాసుకోవటమే. So O origin, the coordinates of the vertices of the cube are O 0 0 0, capital A 0 0, capital B 0 A 0, capital C 0 0 A. అలాగే D పాయింట్, E పాయింట్, F అండ్ G కోఆర్డినేట్స్ అన్ని ఆ ప్రీవియస్ ప్రాబ్లం లాగే రాసుకోవచ్చు మనం. రైట్, మరి ఇక్కడ మరి 4 డయాగ్నల్స్ ఉన్నాయి. ఎనీ 2 డయాగ్నల్స్ యూ కెన్ టేక్. అంటే ఓజీ ఒక డయాగ్నల్, బిఎఫ్ అక్కడ 2 చాలు రా, ఏవైనా 2 చాలు. సో ఇంతకుముందు ప్రాబ్లంలో లాగా మనం 4 డయాగ్నల్స్కి డిఆర్స్ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. యూ క్యాన్ టేక్ ఎనీ 2 డయాగ్నల్స్. అంటే ఓజీ ఒక డయాగ్నల్, సిడి కూడా తీసుకోవచ్చు డయాగ్నల్ కావాలంటే. ఓజీ ఒక డయాగ్నల్, సో నెక్స్ట్ ఏఎఫ్ కూడా ఒక డయాగ్నల్. టేక్ ఎనీ 2 డయాగ్నల్స్. The 4 diagonals are OG, AE, FB, CD. సో అందులో ఏవైనా 2 డయాగ్నల్స్ తీసుకోండి రా. సో డిఆర్స్ ఆఫ్ ఓజీ సేమ్ ఇంతకుముందు వచ్చే ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేసినట్టే ఏ వస్తాయిరా మనకి. డిఆర్స్ ఆఫ్ ఓజీ చూడండి అలా బ్లింక్ అవుతుంది మీకు. ఆ ఓజీ డిఆర్స్ ఏ. అలాగే డిఆర్స్ ఆఫ్ ఏఈ తీసుకున్నారు ఇక్కడ. డిఆర్స్ ఆఫ్ ఏఈ ఆర్ 0 - A, A - 0, A - 0, దట్ ఈస్ -A. ఏఎఫ్ డిఆర్స్, ఏఈ డిఆర్స్ తీసుకున్నారు -A. ఓకే, లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద 2 డయాగ్నల్స్ తీసుకోండి. దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, మరి డిఆర్స్ తెలుసు కాబట్టి డిఆర్స్ ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. ఇంక ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే A1 A2 అంటే A ఇంటూ -A అంటే -A స్క్వేరు ప్లస్ A స్క్వేరు ప్లస్ A స్క్వేర్, అది న్యూమరేటర్ వాల్యూ. డెనామినేటర్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ అండర్ రూట్, అలాగే A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ అండర్ రూట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ -A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ కూడా అయిపోతుందిరా. ఓన్లీ న్యూమరేటర్లో A స్క్వేర్ మిగులుతుంది. డెనామినేటర్ ది రూట్ ఆఫ్ 3A స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 3A స్క్వేర్, అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ రాసుకోవచ్చు అప్పుడు, అంటే A స్క్వేర్ బై 3A స్క్వేర్. Again A square gets cancelled, that is equal to 1/3. And cos theta value 1/3. Therefore theta is equal to cos inverse 1/3. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఇదే ప్రాబ్లం మళ్ళీ మీకు సో మ్యాథమెటిక్స్ ఏలో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ చాప్టర్లో, అంటే వెక్టార్స్లోనే డాట్ ప్రోడక్ట్ చాప్టర్లో సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది. యాంగిల్ బిట్వీన్ ద డయాగనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ కాస్ ఇన్వర్స్ 1/3 బై యూజింగ్ వెక్టార్ మెథడ్ ప్రూవ్ చేయాలి మీరు. కాస్ ఇన్వర్స్ 1/3 అని వెక్టర్ మెథడ్ ద్వారా యాంగిల్ బిట్వీన్ ద డయాగనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ కాస్ ఇన్వర్స్ 1/3 అని ప్రూవ్ చేయమంటారు. 7 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. అక్కడ కూడా ఇక్కడ 7 మార్క్స్కి వెరీ ఇంపార్టెంటే. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్లో సార్ మాకు రెండిటి బదులుగా ఒకటి నేర్చుకొని సో ఏలు అడిగినా బీలు అడిగినా అదే రాసేయచ్చు సార్ అంటే బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. మ్యాథ్స్ ఏ అయినా మ్యాథ్స్ బి అయినా ఏదో ఒకటి నేర్చుకొని అదే రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఇది మీకు ఇప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకొని మీరు వెక్టార్స్లో కూడా ఇదే ప్రూఫ్ మళ్ళీ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఎనీ 2 డయాగ్నల్, మీరు ఏ 2 డయాగ్నల్స్ అయినా తీసుకోవచ్చురా. నాట్ ఓన్లీ ఓజీ అండ్ ఏఈ, ఓజీ అండ్ బిఎఫ్ కూడా తీసుకోవచ్చు. సో ఓజీ అండ్ సిడి కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏది తీసుకున్నా ఫైనల్ ఆన్సర్ ఇదే. థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/3. నెక్స్ట్ సిమిలర్లీ వీ కెన్ ఫైండ్
the angle between other pairs of diagonals as cos inverse 1/3. Therefore, the angle between two diagonals of a cube is cos inverse 1/3. So, ఇది మనకి angle between the diagonals of a cube theorem proof రా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. ఏంటో చూడండి, 1 by 1 పాయింట్స్. ద యాంగిల్ బిట్వీన్ డయాగనల్ అండ్ ఫేస్ డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ కాస్ ఇన్వర్స్ √2/3 అన్నారా. చూడండి, ఫేస్ డయాగనల్ మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయిరా. సో అందులో ఏ ఫేస్ డయాగనల్ తీసుకుంటావో నువ్వు ఆ ఫేస్ యొక్క 1 వర్టెక్స్ నుంచి పాస్ అయ్యేటువంటి డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్ తీసుకోవాలి. The angle between diagonal and face diagonal of a cube is cos inverse √2/3. సో దానికి గాను మనం ఓజీ డయాగనల్ మనకు బాగా ఫెమిలియర్ గా ఉంది కాబట్టి ఓజీ టిఆర్స్ ఆఫ్ ఓజీ ఏఏఏ తీసుకున్నావురా. ఇంకొక ఫేస్ అన్నాం. ఒక ఫేస్ అంటే అప్పుడు ఓడి ఒక ఫేసే కదా మనకి. డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. ఓడి ఒక ఫేస్, ఓజీ ఒక డయాగనల్. సో ఓడి ఫేస్, డి యొక్క కోఆర్డినేట్స్ ఆల్రెడీ మనకు తెలుసు, AA0. ఓ యొక్క కోఆర్డినేట్స్ కూడా తెలుసు, 0 0 0. అప్పుడు డిఆర్స్ ఆఫ్ ఓడి అంటే AA0నే అవుతాయి. డిఆర్స్ ఆఫ్ ఓఎఫ్ కనుక్కున్నారు ఇక్కడ, నో ప్రాబ్లం. ఓడి అయినా తీసుకోవచ్చు, ఓఎఫ్ అయినా తీసుకోవచ్చు. డిఆర్స్ ఆఫ్ ఓఎఫ్ అంటే A00 అంటే అది XZ ప్లేన్ లో ఉంటుంది, అంటే బేస్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ తీసుకుందాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 బై రూట్ ఆఫ్ A1² ప్లస్ B1² ప్లస్ C1². అంటే అప్పుడు A² ప్లస్ 0 ప్లస్ A² డివైడెడ్ బై రూట్ ఆఫ్ A² ప్లస్ A² ప్లస్ A² అంటే రూట్ ఆఫ్ 3A² వస్తుంది. రూట్ ఆఫ్ 3A² అంటే √3A. అలా ఇక్కడ రూట్ ఆఫ్ A² ప్లస్ 0 ప్లస్ A² అంటే రూట్ ఆఫ్ 2A² వస్తుందిరా, అంటే √2A రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2A² బై √3 ఇంటూ √2 ఇంటూ A ఇంటూ A² అవుతుందిరా. నౌ A² గెట్స్ క్యాన్సిల్డ్. దెన్ 2 కెన్ బి రిటర్న్ యాజ్ √2 ఇంటూ √2 రాసుకుంటే ఒక √2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ దట్ ఈస్ √2 బై √3 ఉంటుందిరా, దాన్ని √2/3 రాసుకోవచ్చు. సో అప్పుడు కాస్ థీటా వాల్యూ √2/3 కాబట్టి దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ √2/3. చూడండి ఇక్కడ, అంటే ఇవన్నీ కూడా వాల్యూస్ గుర్తుపెట్టుకోండి రా. యాంగిల్ బిట్వీన్ ద డయాగనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ కాస్ ఇన్వర్స్ 1/3. అదే యాంగిల్ బిట్వీన్ డయాగనల్ అంటే మెయిన్ డయాగనల్ కి ఫేస్ డయాగనల్ కి మధ్య యాంగిల్ వచ్చేటప్పటికి ఎప్పుడు కాస్ ఇన్వర్స్ √2/3 అవుతుంది. నెక్స్ట్ నోట్ 2. ద యాంగిల్ బిట్వీన్ డయాగనల్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్. యాంగిల్ బిట్వీన్ డయాగనల్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్. ఎడ్జ్ ఒకటి ఎడ్జ్ తీసుకుందాం, ఓఏ ఒక ఎడ్జ్. ఆ ఏ పాయింట్ A00 ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ అది. అప్పుడు డిఆర్స్ A00 అవుతాయి. సో ఆన్సర్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ 1/√3 అని ప్రూవ్ చేయాలట. అగైన్ డిఆర్స్ ఆఫ్ ఓజీ బార్ తీసుకోండి, దట్ ఈస్ AAA. డిఆర్స్ ఆఫ్ ఓఏ A00, ఓఏ డిఆర్స్. ఇప్పుడు యాంగిల్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు A1A2 అంటే A² అవుతుంది. మిగతా B1B2 C1C2లు 0 అయిపోతాయిరా. బై రూట్ ఆఫ్ A² ప్లస్ A² ప్లస్ A² అంటే రూట్ ఆఫ్ 3A² అంటే √3A. అలాగే రూట్ ఆఫ్ A2² ప్లస్ B2² ప్లస్ C2² వేసుకుంటే అప్పుడు రూట్ ఆఫ్ A² అంటే A వస్తుంది మళ్ళీ. దట్ ఈస్ A² బై √3A². A² బై √3A². A² గెట్స్ క్యాన్సిల్డ్ 1/√3. Therefore, cos theta equal to 1/√3. Hence, theta is equal to cos inverse 1/√3. సో ఇలా మనకి యాంగిల్ బిట్వీన్ డయాగనల్స్ అంటే మెయిన్ డయాగనల్స్ మధ్య యాంగిల్ కాస్ ఇన్వర్స్ 1/3. యాంగిల్ బిట్వీన్ మెయిన్ డయాగనల్ అండ్ ఫేస్ డయాగనల్ కాస్ ఇన్వర్స్ √2/3.
సో యాంగిల్ బిట్వీన్ మెయిన్ డయాగ్నల్ అండ్ ఎడ్జి, దట్ ఈస్ ద కాస్ ఇన్వర్స్ 1/√3. సో ఇవన్నీ కూడా మైండ్లో ఉంటే మనకి ఆబ్జెక్టివ్లో కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఆన్సర్స్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రూఫ్లు చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ. ఓకేరా. సో మీకు డిసిస్ అండ్ డిఆర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. సో కాబట్టి మీరు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసుకుంటారో ఇంపార్టెంట్ సమ్స్ని, సో వాళ్ళు డెఫినెట్గా మీకు మీ పాకెట్లో 7 మార్క్స్ ఉన్నట్లే ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి మరి అందరూ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒక్కసారి వీడియోస్ రివైజ్ చేసుకోండి. సో అంటే ఇప్పుడు మీకు మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ రావచ్చు. అప్పుడు మళ్ళీ నేను మీకు ఎదురుగా ఉన్నాను కాబట్టి చెప్పడానికి, సో ఒక్కసారి మళ్ళీ వీడియో రీప్లే చేసుకుంటే అక్కడ నేను చెప్పినటువంటి పాయింట్స్ మళ్ళీ ఒక్కసారి రివైండ్ అవుతాయి మీకు. అప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకే. సో అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసుకోండి అమ్మా. 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ చాప్టర్లో.